నాన్నా బాగుందిరా, ఇంటి నుంచి వెళ్ళిపోయి మంచి పనులు చేస్తున్నా. అమ్మాయిలు తిరగడాలు, ప్రపోజ్ చేయడాలు గుడ్. నాన్న అది నేనేదో ఏదో పొడిచే మాటలన్నావు. నీకు చేత కాదు, నేను చేసి చూపిస్తానన్నావు. ఎక్కడి వరకు వచ్చింది? ఆ లిఫ్ట్ వరకునా? నాన్న ఇన్వెస్టర్స్ ఓకే అన్నారు. ఏంటి? అవును నాన్న, రీసెంట్గా నా వర్క్ని యాక్సెప్ట్ చేశారు. నీ కొడుకు అందరిలో అయితే కాదు నాన్న. ఇంకా అమ్మాయి మ్యాటర్కి వస్తే తనే నా లక్ నాన్న. తను పరిచయం అయినప్పటి నుంచి నాకు ఈ మంచి అంతా జరుగుతుంది. చెప్పాలంటే తన మాటల వల్లే నాకు ఇన్వెస్టర్ కూడా దొరికాడు. షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ మీ నాన్న. సర్లే, అదంతా నీ ఇష్టం. నేను చెప్పింది నువ్వు ఎప్పుడున్నావని. రై, అమ్మకి హెల్త్ బాగాలేదు. అవునా, ఏమైంది? నీకు తెలుసు కదా, అమ్మకి ఆస్తమా ఉందని. అది ఎక్కువైందంట. నిన్నంతా హాస్పిటల్నే ఉంది. ఈరోజే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చా. మరి ఇదంతా నిన్నే చెప్పచ్చు కదా నాన్న. నేను ఇంటి నుండే బయటికి వెళ్ళాను, బంధాల నుండి కాదు. మీ అమ్మాయి నీకు చెప్పొద్దండి, నువ్వు టెన్షన్ పడతావని. సరే, ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకేనా? డాక్టర్ ఏమన్నారు? ఇప్పుడు నార్మల్గానే ఉంది. నేను చూడాలంటుంది. మరి ఇంకేనా, వెళ్దాం పదా. వస్తే మొత్తం ప్యాక్ చేసుకుని రమ్మంది. అది కూడా నాతో పాటే ఇప్పుడే. ఈ విషయం ఫోన్లో చెప్తే నువ్వు వినవు కదా, అందుకే నేను డైరెక్ట్గా వచ్చాను. అమ్మా, ఏరా, నీకు నాకన్నా నీ పంతం ఎక్కువైందా? అలా ఏం లేదమ్మా. ఇప్పుడు నేను ఫ్రెండ్స్తో కలిసి రూమ్ తీసుకున్నానా. నేను బయటికి వచ్చేస్తే వాళ్ళకి రెంట్కి ఇబ్బంది అవుతుందమ్మా. ఒక 1-2 monthsలో అందరం బయటికి వచ్చేస్తాం. సరేరా. ఎలా ఉందమ్మా ఇప్పుడు? పర్లేదు, కొంచెం నీరసంగా ఉందంతే. నువ్వు రెస్ట్ తీసుకో. ఇంట్లో పనులన్నీ డాడీ చూసుకున్నాడు. అమ్మా, నీకు విషయం చెప్పాలి. ఏంట్రా? నా స్టార్టప్కి ఇన్వెస్టర్స్ ఓకే అయిపోయారు. అంటే నీ కొడుకు కంపెనీని నమ్మి కొంతమంది డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అలాగా? చాలా సంతోషం రా. ఏం చేసినా జాగ్రత్తగా చేసుకో. అమ్మా, ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈరోజే నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశానమ్మా. నువ్వా? నేను నమ్మాలా? నమ్మాలి, నాకు నేనే ప్రూఫ్. అబ్బో, నీకంత ధైర్యం ఎక్కడిదిరా? ఏమో అమ్మా, అలా వచ్చేసింది. సర్లే, ఇంతకీ ఏముంది అమ్మాయి? ఇంకా ఏం చెప్పలేదు. ఈరోజు రాత్రికి తెలుస్తుందమ్మా. ఆల్ ది బెస్ట్ రా. సరిపోయారు అమ్మా కొడుకులు. ఇంకేంట్రా, ఏమైనా తిన్నావా? ఒకవేళ సీరియస్గా ఉందంటే నో అని, లేదంటే ఎస్ అని. ఏం ఎక్స్ప్రెషన్ లేకుంటే రిజెక్ట్ చేస్తే ఎలాగా? రేయ్, నువ్వు త్వరగా స్నానం చేసి వస్తే నేను వెళ్ళాలి. రేయ్, ఏమైందిరా? మొహం మీదే డోరేసి దొబ్బేమంది. అవునా? ఈ అమ్మాయిలంతా ఇంతే మావా, మన మగాళ్ళ ప్రేమను అర్థం చేసుకోరు. నోర్ము ఎదవా, అంతా మీ వల్లే. మా వల్ల? మీరే కానీ నిన్న రెచ్చగొట్టకపోయింటే అట్లీస్ట్ ఈరోజు ఫ్రెండ్స్గా అయినా ఉండేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. పోనీ మామా, దివ్య కాకపోతే కావిందిగా. మరి లేకపోతే ఒకరు కాకపోతే ఇంకొకరా? అదేమన్నా వస్తువు ఏంట్రా? మనసు. నీకేం తెలుసురా ఏలుముద్రగాడు. హలో, ఐఎమ్ రియల్లీ సారీ దివ్య. ఈ ఎత్త వాళ్ళు ఫోర్స్ చేస్తేనే చెప్పాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ.
నీతో మాట్లాడాలి, 10 minutesలో బయటకు రా. టెన్ మినిట్స్లో కలుస్తాను, బయటికి రమ్మంటుంది. ఇంకేంటి మావా, ఓకే చెప్పడానికి అనుకుంటా. దావత్ ఇంకా నీ అబ్బా, ఇంకా మ్యాటర్ ఏంటో కూడా తెలియదు, దావత్తా? ఏం కాదు మావా, ఓకే అంటది, నువ్వు చూసుకో. చూద్దాం. నా మొహం చూస్తాడు, సానంకెళ్ళు. సారీ దివ్య, దేనికి సారీ? పొద్దున్న జరిగిన దానికి. ఓ, అయితే నేను రిజెక్ట్ చేస్తానని ముందే ఫిక్స్ అయిపోయావా? అంటే యాక్సెప్టెడా? నేను చెప్పానా? ఎందుకు ప్రపోజ్ చేసావు? పిచ్చా, అదేం క్వశ్చన్? ఎందుకు ప్రపోజ్ చేసావు? ఎందుకంటే నువ్వంటే ఇష్టం కాబట్టి. ఎందుకు ఇష్టం? ఇదిగో, నేను నార్మల్గానే ఆన్సర్స్ చేయలేను, నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ వేసావంటే అంతే. ఇంక చెప్పు. ఎందుకంటే నీతో ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది, అండ్ నువ్వు వచ్చిన తర్వాత నాకు అంతా మంచి జరిగింది. సో ఇష్టపడితే ప్రపోజ్ చేయడంలో తప్పులేదంటావు? అవును. అలా అయితే ఐ లవ్ యూ టు. ఏంటి ఐ లవ్ యూ? నువ్వు ప్రపోజ్ చేయగానే ఎందుకో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ ఫీలింగే లవ్ ఏమో. నీ గురించి చాలాసేపు ఆలోచించా. ఆఫీస్కి వెళ్ళాక మొత్తం నీ గురించి ఆలోచించా. ఐ లవ్ యూ దివ్య. ఒక్కసారి కూడా కోపం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ బ్లష్ అవుతూనే ఉన్నా. నేను ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు వెయిట్ చేసావు కదా, అప్పుడు కావాలనే కోపంగా డోర్ వేసి నవ్వుకున్నా. నా రిప్లై కోసం ఎంత వెయిట్ చేస్తున్నావో అర్థమైంది. వాటన్నిటికీ కారణం ప్రేమే అయితే ఐ లవ్ యూ. ఒకసారి పైకిలే. ఏంటి? ఒక్క నిమిషం. ఏంటిది? ఎప్పుడు చూసినా పాకెట్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటావు. ఇది నా డెసిషన్ మేకింగ్ మిషన్. ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి వచ్చావు కదా, ఇంకా నాకు దీంతో పని లేదు. ఈ సింగిల్ చిన్నోడే న్యూ లవ్లో ఫ్రెష్. మావా హిట్టా ఫట్టా. ఏ ప్లీజ్, మీ సింగిల్స్ నాకు దూరంగా ఉండండి. కూర్చోండ్రా. సారీ మావా, అలవాటైపోయింది. సింగిల్స్ కదా, కంట్రోల్. నాకేం ఎమ్మెల్యే టికెట్ రాలేదురా. రేయ్, నువ్వు మాకు ఎమ్మెల్యే కన్నా ఎక్కువరా. ఇప్పుడు చూడు, మన గ్యాంగ్లో మోగవాసన తప్ప ఆడవాసన తెలియని గ్యాంగ్ రా మనది. అలాంటిది ఒక అమ్మాయిని సెట్ చేసుకున్నావంటే అది కూడా నువ్వు. చాలా గర్వించాల్సిన విషయం మామ. సరే సరే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పరా? లవ్లో పడ్డాక కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పాటించాలి నువ్వు. అర్జెంటుగా నీ ఫోన్లో దివ్య నెంబరు ఏ బుజ్జియో బంగారం అని సేవ్ చేసుకో. తర్వాత ఏముందరా, మీ ఇద్దరు డైలీ చాట్ చేసుకోవాలి, కలుసుకోవాలి. అసలు ప్రపంచంలోనే మీరే లవర్సు, ఇంకెవరూ లేరు అన్నంత బిల్డప్ కొట్టాలి. అప్పుడప్పుడు అలగాలి. అలగాలా? ఎందుకు? అదంతే, లవ్లో రూల్స్ అవి, నువ్వు డిస్టర్బ్ చేయకు. ఆమె అలిగితే నువ్వు అలిగితే ఆమె, ఇద్దరు ఒకరినొకరిని బొజ్జగించుకోవాలి. సరే, తర్వాత? ఫస్ట్ ఇవైతే ప్రాక్టీస్ చేయి, మిగిలినవి తర్వాత చెప్తాను. ఓకే, చెయ్యి. BUJJI బుజ్జి. ఒసే, చలి పెట్టట్లేదా? స్లీవ్లెస్ వేసుకున్నావు. ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోతుంది మా. ఎందుకురా నీకు?
మీ ముగ్గురు ఇక్కడే ఉండి చూసుకోండి. అంటే ఫ్యామిలీస్ ఉండే అపార్ట్మెంట్స్ కదా, మేము అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటాం. మిమ్మల్ని కాపలు కాయడానికి వచ్చినా నేను. నువ్వు పోతున్నారు బై. అరే శివ, వెళ్ళా మావా ఆ నెలని మావా మీ ఇద్దరం ఉన్నాంగా, మేం కాస్తాంగా కాపలా. వీడుంటే నేనుండను. తాను వెళ్ళిపోతా, నేను కూడా వెళ్ళిపోతా. కావ్య నా కోసమే ఒక్కసారి, ఈ ఒక్కసారికి ప్లీజ్. సర్లే. మీరు పదండి. కొంచెం జరగరా, నాకు స్పేస్ కావాలి. ఏంటి వద్దా? ఓకే. ఇలా వచ్చండి. ఏం పర్లేదు, అమ్మలో ఇవన్నీ మనకి. హే, నీ పాట్స్ ఇవ్వు. నీ ఫోన్ ఇవ్వు. ఏ ఎవరి బుజ్జి, రోజు మాట్లాడుతున్నావు ఏంటి మ్యాటరు? ఏ పిచ్చి, నువ్వే బుజ్జి. నేనా? నువ్వు దివ్యాన్ని లవ్ చేసావా లేక బుజ్జిని లవ్ చేసావా? దివ్యానే. మరెందుకీ నిబ్బా కథలు? దివ్యాన్ని పెట్టుకో చాలు. అయినా నేను నీ నుంచి ఏం అతిగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నువ్వు నీలా ఉండు అంతే. ఏం పాట అది? ప్రైవసీ అని పక్కెళ్తే పాట వేసుకుంటారు అనుకుంటే వీళ్ళిద్దరేంటి పాటలు పాడుకుంటున్నారు? దీనికి మళ్ళీ నేను కాపలా. ఎరా శివా, వీళ్ళు పాట వేసుకోలేదురా, పాటలు పాడుకుంటున్నారు. ఎందుకు అలా వద్దన్నావు? మరెవరు కాపలా ఉంటారు ఇప్పుడు? ఈరోజు వాళ్ళు వద్దులే. వద్దా? ఎందుకు? ఎందుకా? ఏ ఏం చేయబోతున్నావు? అది చెప్పే విషయం కాదు. ఏ వద్దు. అది చూసావా, నేచర్ కూడా సపోర్ట్ చేయట్లే. వదిలే. చా, ఇంకెప్పుడు దొరకవా? దొరకనుగా. అవునా, చూద్దాం. హలో. హలో, ఏం చేస్తున్నావు? వర్క్ చేస్తున్నా. ఏం లేదు, మాకు లాంగ్ వీకెండ్ వచ్చింది. అయితే నన్నేం చేయమంటావు? నేను ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నా. సర్లే, మళ్ళీ చేస్తా, బాయ్.
ఇప్పుడే కదా కాల్ కట్ చేసింది, లిఫ్ట్ చేయదేంటి? ఫీల్ అయిందేమో. నా ప్రాణమా నన్ను రే ఉప్పి, ఏంట్రా తనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వదు. తను ఇగ్నోర్ చేసావా? ఇగ్నోర్ అంటే ఇందాక వర్క్ చేసేటప్పుడు సరిగా మాట్లాడకుండా కట్ చేసా. దాన్నే ఇగ్నోర్ అంటారు. ఓహో, ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది, వీకెండ్ కదా, బయటికి తీసుకెళ్ళు, సర్ప్రైజ్ చెయ్యు, అంతే. అంతే. అవునరా, ఇవన్నీ నీకెలా తెలుసురా? అంతే. అంతే. అయితే ఆంటీని ప్రేమించిన వాళ్ళు వీళ్ళందరికీ లోకువైపోయాను. చెప్తా. వస్తాయి పదా, కిందికి వెళ్ళాలి అర్జెంటుగా. ఎక్కడికి? చెప్తాను రావే. అరే అర్జెంట్ రా. ఎక్కడికి? చెప్తారా? రే కావ్య వస్తుంది, నువ్వు ముందుకెళ్ళి ఎక్కడికి? కూర్చో. నాకు తెలీదు, వీకెండ్ కదా, వాళ్ళేదో ప్లాన్ చేసి ఉంటారు. వెళ్దాందా. ఆగు, నేను ఇతని పక్కన కూర్చోను. ఉప్పి బ్రో, నువ్వు ముందుకు రా. నువ్వు హ్యాపీయేగా? నువ్వుదా. సారీ లేడీస్. రే, బ్లూటూత్ ఆన్ చేసి సాంగ్స్ పెట్టు. కార్ కొంచెం పక్కకు ఆపుతారా? ఎందుకు? రే లేడీస్ అన్నకి ఏవో పనులు ఉంటాయరా, అన్నీ మనకు చెప్తారా? ముందు కారు పక్కాపు. సర్లే. రే శివ, అలా పాట పాడి చూద్దాం రా. ఇందటి నుంచి కారులో ఉబ్బ పట్టుకుని కూర్చున్నాను. జాము రాత్రి జాబిలమ్మ జోల పాడనా ఇలా. ఎంత ప్రశాంతంగా ఉంది. అయిపోయింది. దివ్య, సారీ. ఏదో వర్క్ ప్రెషర్లో అలా రియాక్ట్ అయ్యా. లేదులే, నేనే కొంచెం ఓవర్ చేశా అనుకుంటా. కాదు, నాదే తప్ప అనుకుంటా. లేదు, నువ్వు వర్క్లో ఉంటే కొంచెం నేనే ఓవర్గా రియాక్ట్ అయ్యా. ఇద్దరు ఓవర్గానే చేస్తున్నారు, మూసుకొని కారు ఎక్కండి. రే, ఎక్కువ మాట్లాడేవనుకో రిటర్న్ నలుగురమే వెళ్తాం. ఓకే. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం? ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్కి తీసుకెళ్తాను, పదండి. రే కారు ఎక్కరా.
లేరా నువ్వు లేబే లేవండ్రా. ఏందిరా నీది? ఏంట్రా పొద్దున్న పొద్దున ఇంకో గంట అయితే రాత్రి అయిద్దిరా. లేవండి. ఎందుకు మామా? రే రాత్రంతా తిరిగి పాపాలు చేశారా, ఆ పాపాలు కడుక్కోవాలి కదా, లేచి గుడికి వెళ్ళండి. చల్ బాగుపడే పనులు మేమెందుకు చేస్తాం రా. ఒరే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండిరా. మీ ఇద్దరు ఆ కావ్య ముగ్గురు కలిసి బయటికి వెళ్ళండి రా. మేము ముగ్గురం వెళ్తే నువ్వు ఒక్కడు ఏం చేస్తావు నాన్న? రే శివా, నీకు ఇంకా అర్థం కాలేదా? మన ఆర్యగడు మారిపోయాడు మొత్తం. హే బిల్లా, యు చేంజ్ బిల్లా. దోలు తీరిందా? యు చేంజ్ కదా పద. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ టు మీ. ఆల్ ది బెస్ట్ మామా. హే వెళ్ళలేదా నువ్వు టెంపుల్కి? లేదు. దా కూర్చో. ఏంటి మరి ప్లాన్స్? ఏముంది, తిని పడుకొని మళ్ళీ తిని మళ్ళీ పడుకోవాలి. అంతేనా? మ్మ్. నాకు కూడా ఆకలేస్తుంది. మా అమ్మ గుత్తొంకాయ చాలా బాగా వండుతుంది, అది తినాలనుంది. ఎందుకు గుత్తొంకాయ? అంటే మా అమ్మ దాంట్లో స్పెషలిస్ట్, సో చాలా బాగా వండుతుంది. హే నేను ట్రై చేయాలా? నువ్వా? హ్మ్. నీకంత సీన్ లేదు. ఎంత ట్రై చేసినా మా అమ్మలో అయితే ఉండలేవు. ఫస్ట్ తిను, ఆ తర్వాత చెప్పు. అరే వద్దన్నాను కదా. హే ఆ ఫ్రిడ్జ్లో వంకాయలు ఉంటాయి, ఇవ్వు. ఇంకా టమాటోస్ కూడా. ఎన్ని? 3. ఏమైంది? వద్దు వద్దు అని చెప్తే విన్నావా? చెప్తే వినాలి. ఓ పెద్ద చెఫ్లో వచ్చి ఏదో పొడి చేస్తుందంట. చూడు ఇప్పుడు ఏమైందో. సరే నువ్వు పక్క చేరు, నేను చేస్తా. చేసుకో. దీనికేం తక్కువ లేదు. తింటావా? నా వల్లే అనుకుంటా ఇదంతా. అలా నెగిటివ్గా అనకుండా ఉండాల్సింది. దానికి దీనికి లింక్ ఏంటి? ఉంటుంది దివ్య, ప్రతి దానికి లింక్ ఉంటుంది. అయినా ఎందుకు నమ్ముతావు ఇవన్నీ పిచ్చోళ్ళలాగా? ఎందుకా? ఊరికే ఎందుకు నమ్ముతాను దివ్య? మేబీ నాకు ఒక 10 years ఉండొచ్చు. మా అమ్మ దోషం ఉంది వద్దు అని ఎన్నిసార్లు చెప్తున్నా వినకుండా మా డాడీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. మా డాడీ ఈ దిశలు దిక్కులు వాస్తులు ఇవన్నీ అస్సలు నమ్మడు. ఆ బిజినెస్లో చాలా లాస్ వచ్చింది. కొన్నాళ్ళకి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అయినా కూడా అన్నీ లాసెసే. ఈసారి మా ఆస్తి మొత్తం పోయింది. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి చాలా బాగా సంపాదించాడు. ఆయన ఈ దిశలు దిక్కులు వాస్తులు ఇవన్నీ చాలా బాగా నమ్ముతాడు. అప్పుడు డిసైడ్ అయ్యాను, మా నాన్నలా కాకుండా ఆ అంకుల్లా ఉండాలని. దీనికా నువ్వు ఇవన్నీ నమ్మేది? నీకు ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తున్నాయి కదా దివ్య? ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఒక 10 years పిల్లాడు ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియంకి షిఫ్ట్ అవ్వడం, నెలకొక్కసారి కూడా బయటికి వెళ్ళి నచ్చిన ఫుడ్ తినలేకపోవడం, రేషన్ బియ్యం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం. ఇవన్నీ చిన్నవి కాదు దివ్య, చిన్నవి కాదు.
ఏమైందో బా వద్దులేవే, మర్చిపో ఇంకా. యూ హ్యావ్ టు లెట్ ఇట్ గో. నీకు ఇంకో చాయిస్ కూడా లేదు. కావ్య, నువ్వు జరుగు. ఏమైంది? ఏమైందని అడుగుతున్నాను కదా. ఎందుకు అరుస్తున్నావు? మరేమైందో చెప్పు. నేను చెప్పను. ఇక్కడ నుంచి వెళ్ళిపో ఫస్ట్. ఆర్య, ఆర్య ఆగు. తనేదో టెన్షన్లో ఉంది, ఏదో కోపంలో అలా అనేసింది. నువ్వేం పట్టించుకోకు తన మాటలు. నేను ఇప్పుడు ఏమని అడిగాను? ఏమైంది అని అన్నాను. దానికి అంతలా అరవాలా? నువ్వు ఫస్ట్ కూల్ అవుతావా? నేను చెప్తా ఎందుకలా ఉందో. అది తన్ని జాబ్ నుంచి తీసేశారు ఆర్య. తీసేశారా? ఎందుకు? ఎందుకో నాకు తెలీదు. నువ్వు అదే కంపెనీ కదా, ఎందుకు తెలీదు? నాది సేమ్ కంపెనీయే, బట్ నాకు ఆఫీస్ తర్వాత వేరే వర్క్ ఉండే, సో నేను వెళ్ళిపోయాను. తనేదో ఎక్స్ట్రా వర్క్ చేస్తూ ఆఫీస్లోనే కూర్చుంది. ఇంటికి వచ్చి చూస్తే ఫుల్ డల్గా ఏడుస్తూ కూర్చుంది. అసలు ఏమైందో ఏమో నాకు తెలీదు. సారీ. ఇప్పుడు ఏమైందని అలా ఉన్నావు? జాబ్ పోయింది అంతే కదా. అంటే పెద్ద విషయమే, కానీ నువ్వెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు? సరే, నీకు ఒకటి చెప్తా విను. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండేది. చాలా చిల్ల అమ్మాయి. అస్సలు ఓవర్ థింక్ చేయదు, నెగిటివ్ థాట్స్ ఉండవు, ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించేది. ఆ థాట్స్ అందరికీ పంచేది, ఇన్స్పైర్ కూడా చేసేది. కానీ ఒకరోజు ఏదో ప్రాబ్లం వచ్చిందని ఏడుస్తుంది. నాకు అర్థం కాలేదు ఆ అమ్మాయి ఏంటి ఏడవడం ఏంటి అని. కాసేపు తర్వాత అర్థమైంది, ఎంత గట్టి మనిషి అయినా బాధలో ఉన్నప్పుడు ప్రేమించే మనిషి తోడుగా ఉండాలని. నీకు తోడుగా ఉండడానికి నేను సరిపోతానా? చూడు, నీకు జాబ్ ఎందుకు పోయింది, ఎలా పోయిందో నాకు అనవసరం. నీకు చెప్పాలనిపించినప్పుడు నువ్వే చెప్పు, లేదంటే లేదు. అంతేగాని ఇలా సాడ్గా ఉండకు. కానీ ఇప్పుడు జాబ్ లేకపోతే ఇంట్లో పెళ్లి చేసేస్తారు. అయితే నా స్టార్టప్లో చేయి. ఏంటి? అదే, నా స్టార్టప్లో వర్క్ చేయి, శాలరీ కూడా ఇస్తాను. ఒక్కట్లో ఏం వర్క్ చేయించుకోనిలే. నిజంగానా? అలా అని ఊరికే వచ్చేకు. ఇంటర్వ్యూ పెడతాను, ప్రిపేర్ అవ్వు. నాకు ఇంటర్వ్యూ పెడతావా? నాకు లవ్ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ అంట. బట్ జర్నీతో పాటు డెస్టినేషన్ కూడా ఇంపార్టెంటే కదా. చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంది, ఒక చిన్న ఫ్యామిలీ, మంచి హోమ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్. కానీ లవ్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉండాలి. కానీ లైఫ్ సెటిల్ అవ్వాలంటే సేవింగ్స్ కూడా ఉండాలి కదా. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. గేటెడ్ కమ్యూనిటీస్, గ్రీనరీ, స్పేషియస్ బాల్కనీస్, ఎమ్యూనిటీస్. ఎగ్జాక్ట్లీ ఇలాంటి ప్లేస్లోనే లైఫ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. మీరు కూడా అలానే అనుకుంటున్నారా?
ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తున్నారా? ఒక్కసారి ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా?